బైబిల్ గ్రంథంలో తప్పులున్నాయా? బైబిల్ అనేది ఒక తప్పుడు పుస్తకమా? ఈ రోజు బైబిల్లో అనేది చాలా మంది తప్పులున్నాయి. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో తప్పులున్నాయి అని చెబుతారు. బైబిల్లో 1వ అధ్యాయం ఆదికాండంలో ఏముంది? దేవుడు భూమి ఆకాశంలో కలిగించేశాడు. అంటే దేవుడు కలిగజేసిన వాటిలో భూమి ఫస్ట్, తర్వాత ఆకాశం. అంటే గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్ ఫస్ట్ అండ్ ద హెవెన్స్ ద నెక్స్ట్ అంటారు. అంటే ఆకాశంలోనే కదా భూమి ఉండాలి. సో భూమి చేసిన తర్వాత ఆకాశం ఎలా పాసిబుల్ అనేది అంటున్నారు. ఇది తెలుగు ట్రాన్స్లేషన్. కానీ తెలుగు నుంచి ట్రాన్స్లేషన్ చేయకముందు ఆదిమ హిబ్రూ గ్రీక్ భాషలో ట్రాన్స్లేషన్ ఏంటో మనం చూద్దాం. ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ అనేది గ్రీక్లో మనం చూస్తే ఎనార్చే ఎపోజిన్ హోథియోస్ థోన్ ఔరనోన్ కైతెన్గెన్. అంటే ద గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. అలాగే హిబ్రూలో కనుక చూడగలిగితే బెరిషిత్ బారా ఎలోహిం ఎత్ హష్మయం విత్ హరేట్స్. అంటే ద హెవెన్ అండ్ ద ఎర్త్. అంటే దేవుడు మొదట కలిగజేసిన దానిలో ద హెవెన్ ఫస్ట్, ద ఎర్త్. అంటే మొదట ఆకాశము తర్వాత భూమి. మరి భూమి ఆకాశం అనేది ఎందుకు రాయించాడంటే భూమి ఆకాశం అనేది ఒక కాంపౌండ్ వర్డ్. దీన్నే ద్వంద్వ సమాసం అంటారు. మీకు కనుక తెలుగు లిటరేచర్ వచ్చినట్లయితే టూ ఈక్వల్ ఇంపార్టెన్స్ నౌన్స్ అటాచ్ చేస్తూ ఒక కంబైన్ వర్డ్గా దాన్ని అటాచ్ చేస్తే దాన్ని ఒక కాంపౌండ్ వర్డ్ అంటారు, ద్వంద్వ సమాసం. ఉదాహరణకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, ఇవన్నీ కాంపౌండ్ వర్డ్స్, ద్వంద్వ సమాసాలు అంటారు. అలాంటి మీనింగ్ ఇచ్చే ఇంపాక్ట్గా రాయబడిన మాటే భూమాకాశం. ఆకాశ భూమి అంటే బాగోదు కాబట్టి మాట్లాడే విధానంలో భూమాకాశం అనేది రాయబడింది. అలాగే ఇది నమ్మను. బైబిల్లో క్లియర్ కట్ గా దేవుడు మొదట ఆకాశాన్ని చూసిన రెఫరెన్స్ మీరు కనుక చూడగలిగితే యెషయా గ్రంథం 42:5, నిర్గమకాండం 20:11, యెషయా గ్రంథం 49:22 ఇవన్నీ చూడగలిగితే ద ఫస్ట్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ లేటర్ ద ఎర్త్. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. సో కాబట్టి బైబిల్ ఎక్కడ తప్పులు, ఎక్కడ బూతుల్లో మీరు చూసే విధానంలో తప్పులు ఉంది కాబట్టి సరి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.